స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. దాసులారా, యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. మనల్ని పనికి పెట్టుకున్నటువంటి యజమాని ఉంటాడు, లేకుంటే వ్యవసాయకుడు ఉంటాడు. ఒక వ్యాపారం చేస్తూ ఉంటే ఆ బిజినెస్కు ఒక అధికారి ఉంటాడు. జాబ్ చేస్తూ ఉంటే పై ఆఫీసర్ ఉంటాడు. కాలేజీకి వెళితే అక్కడ పైన పెద్దలు ఉంటారు. మనం ఏ పని చేస్తున్నా కూడా మనకు పైన యజమానులు ఉంటారు. దేవుని సన్నిధికి వస్తే దైవజనులు యజమానులుగా ఉంటారు. ఈలాగా మనం ఎవరిని చెప్పుకుంటూ పోయినా కూడా పైన తప్పకుండా దేవుడు మనకు యజమానులను ఉంచి ఉంటాడు. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నా అంటే, దాసులారా, యథార్థమైన హృదయం గలవారై వణకుతోనూ భయముతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి అంటూ ఉన్నాడు. అలాగే దైవజనులైనటువంటి వారికి కూడా విధేయత చూపమని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇక్కడ మనం ఒక సందర్భం జ్ఞాపకం చేసుకోవచ్చు. విధేయత చూపడం అంటే లోబడి ఉండడం, నమ్మకముగా ఉండడం. ఇది విధేయతకు గుర్తు. ఎవరు విధేయత కలిగి ఉంటారో వారందరినీ తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. ఇక్కడ యజమానులకు మీరు యథార్థ హృదయంతో భయముతో వణకుతో లోబడి ఉండండి, విధేయత కలిగి ఉండండి అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉంటే, భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్నటువంటి గేహాజీ ఏం చేశాడు చెప్పండి? భయముతో వణకుతోనే ఉన్నట్టుగానే ఉన్నాడు, కానీ యథార్థముగా ఉండకుండా ఏం చేసుకుంటాడు? ఆయన ప్రార్థనలో ఉంటాడు. ఆయనకేం కనపడుతుంది? నయమాన్ దగ్గరికి వెళ్ళి ఆ వెండిని బంగారాన్ని విలువైన వస్తువులను నేను తీసుకొని వచ్చుకుంటాను అని బయలుదేరి వెళ్ళిపోయాడు. విధేయత చూపినట్టుగానే ఉన్నాడు, కానీ పర్ఫెక్ట్గా విధేయత చూపట్లేదు ప్రియులారా. భయముతో వణకుతో ఉన్నట్టుగానే ఉన్నాడు, కానీ యజమానికి లోబడడం లేదు ప్రియులారా. అయితే ఈలాగున లోబడకుండా వెళ్ళి ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? ఎలీషా ప్రవక్త ఎవరి దగ్గర ఉన్నాడు? ఏలియా దగ్గర ఉన్నాడు. ఏలియా దగ్గర భయముతోనూ వణకుతోనూ విధేయత కలిగి ఉన్నాడు గనుక తూచే తప్పకుండా దేవుడు ఏం చేశాడు? ఆయనకు పరిశుద్ధాత్మ వరాన్ని 2 పాళ్ళు ఇచ్చాడు. కానీ గేహాజీ ఆ భక్తి, ఆ నీతి, ఆ ప్రార్థన, ఆ విశ్వాసం కలిగి ఉన్నట్టుగా ఇక్కడ కనబడడం లేదు ప్రియులారా. ఎలీషా ప్రవక్తని మోసం చేయాలా అనుకున్నాడు. ఆయన కనుక్కోడలే అనుకున్నాడు, ఆయనకు తెలియదులే అనుకొని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. ఆయన పరిగెత్తుతూ ఉన్నాడు. అంటే ఎవరి కొరకు? నయమాను వెళ్ళిపోతాడేమో, ఆయన దగ్గర ఉన్నటువంటి వెండి బంగారాలు ఎలీషా ప్రవక్త వద్దన్నాడు, నేను పోయి తెచ్చుకుందాం. నా యజమాని వద్దన్న దాన్ని, నా యజమాని తృణీకరించిన దాన్ని, నా యజమాని కాదన్న దాన్ని నేను ఎలా పుచ్చుకోవాలి అని భయపడవలసి ఉండగా భయం లేకుండా పరిగెత్తుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తిరిగి తీసుకుని వచ్చి చాటుగా ఒక గది ఉంటే ఆ గదిలోకి ఆ వెండిని, ఆ బంగారమును, ఆ విలువైన వస్తువులను, వస్త్రాలను అక్కడ దాచేశాడు. మరలా యథాప్రకారంగా వచ్చి లోపల గదిలో ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ఈయన తలుపు దగ్గర కాపలా ఉండాలి. ఆయన ప్రార్థనకి ఎవరైనా ఆటంకం చేస్తారేమో, ఎవరైనా వచ్చి పిలుస్తారేమో అని ఈయన నిత్యము కాసుకొని ఉండాలి గేహాజీ. అలాగ ఉండకుండా అక్కడికి వెళ్ళి తెచ్చుకునేవి లోపల పడేసి ఇక్కడ నిలబడిన తర్వాత ఎలీషా ప్రవక్త, నాయన కుమారుడా, ఎక్కడికి వెళ్ళావు నాయనా నువ్వు అని అడుగుతూ ఉన్నాడు. అంటే ఈయన ఏమంటా అంటే, నా ఏలినవాడా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీ దగ్గరే ఉన్నాను, నీ గది దగ్గరే నేను నిలబడుకొని ఉన్నాను, ఇక్కడే ఉన్నాను అని చెప్తూ ఉన్నాను. నా ఆత్మ నీతో కూడా వచ్చింది, నువ్వు తెచ్చుకున్నవన్నీ కూడా నేను చూశానని చెప్తూ ఉన్నాడు. అయితే సన్నిధిలో చేరి దేవుడు సెలవిచ్చినటువంటి మాట తూచ తప్పకుండా నెరవేర్చకుండా దేవునికి మనం వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు
ఇలాంటి పనులు చేస్తాం. గేహాజీ పేరుకి మాత్రమే ఉన్నాడు, ప్రవక్త దగ్గర పేరుకి మాత్రమే ఉన్నాడు, అంతే. మనసంతా ఎక్కడ తిరుగుతూ ఉంది? లోకంలో తిరుగుతూ ఉంది, సాతాను దగ్గర తిరుగుతూ ఉంది, శరీరం చుట్టూ తిరుగుతూ ఉన్నది, డబ్బు వైపు తిరుగుతూ ఉన్నది, వెండి బంగారాల వైపు తిరుగుతూ ఉన్నది. ప్రియులారా, ఇలాంటి వారికి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే దొరకదు. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే ఇహలోక సంబంధమైన వాటన్నిటిని మనం విడిచిపెట్టాలి. అప్పుడే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం. మనకిగా మనం విధేయత చూపుతున్నామా లేదా అని దేవుడు మనల్ని పరీక్ష చేస్తాడు. కొన్నిసార్లు భోజనం మానేయమని పరీక్షిస్తాడు, అమౌంట్ ఇచ్చేయమని పరీక్ష చేస్తాడు, నీ కుమారుని ఇచ్చేయి అంటాడు, నీ కుమార్తెని ఇచ్చేయి అంటాడు, నీ ఇల్లు ఇచ్చేయి అంటాడు, నీ పొలం ఇచ్చేయి అంటాడు, నువ్వే నాకు కావాలంటాడు, నీ జాబ్ కూడా రిజైన్ చేయి అంటాడు. ఇలాగ ఎన్నో దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకు అనంటే రెండంతల ఆశీర్వాదం మనకివ్వాలి, రెండంతల కృపను మనం పొందాలి. ఇప్పుడున్న దానికంటే కూడా రెండంతల 100 ఆశీర్వాదం మనం పొందాలని దేవుడు కోరుకుంటాడే తప్ప మనం దరిద్రంగా ఉండాలని దేవుడు ఎప్పుడు కూడా కోరుకోడు. ప్రియులారా, మాటలన్నీ తూచ తప్పకుండా నెరవేర్చడం వలన గొప్ప దీవెన మనం పొందబోతున్నాం. అలాంటి కృపా భాగ్యం, అలాంటి విధేయత మనమందరము కలిగి దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించదుగాక. ఆమేన్.